సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి. ఇప్పుడు స్కూల్స్ తెరుస్తున్నారు అంటే పిల్లల కన్నా ఎక్కువ టెన్షన్ తల్లిదండ్రులకే కనిపిస్తోంది. వేసవి సెలవుల్లో పిల్లలతో చాలా హ్యాపీగా స్పెండ్ చేసిన వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు ఖర్చుల లెక్కలు వేసుకుంటున్నారు. కారణం కొన్ని రోజుల్లోనే స్కూల్స్ స్టార్ట్ అవటం. ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్స్, బస్ ఛార్జీలు ఇలా స్కూల్స్ నుంచి వచ్చే ఒక్కో కాల్ ఒక్కో ఖర్చును ముందుకు తీసుకొస్తోంది. ఇప్పటికే ఇంటి అద్దె, కరెంటు బిల్లులు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో చాలా స్ట్రెస్కి గురవుతున్నటువంటి మధ్యతరగతి కుటుంబాలకి ఇది అడిషనల్ స్ట్రెస్గా మారుతుందన్నమాట. ఒక పిల్లాడి చదువుకి వేలల్లో ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో ఒకవేళ ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే గనక ఆ కుటుంబాల పరిస్థితి ఇంకా కష్టంగా మారిపోతుంది. పిల్లల భవిష్యత్తు కోసమైనా అప్పులు చేసైనా చదివించాలి అనే పట్టుదల చాలా కుటుంబాల్లో కనిపిస్తోంది. అందుకే ప్రభుత్వం ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణపై ఒకసారి దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. బుక్స్, యూనిఫామ్స్ పేరుతో పడుతున్న అదనపు భారాన్ని తగ్గించే చర్యలు తీసుకుంటే నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే విధానాలను రూపొందిస్తే సామాన్యుణ్ణి ఆదుకున్నట్లు అవుతుంది. ఎందుకంటే విద్య అనేది కేవలం వ్యాపారం కాదు, ప్రతి పిల్లవాడి హక్కు. తల్లిదండ్రులపై భారం తగ్గితేనే పిల్లల కలలకి నిజమైన రెక్కలు వస్తాయి. మీరేమంటారు? మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి.